అందరికీ శుభోదయం అండి. చిరంజీవి విఘ్నేష్ ఒడుగు సందర్భంగా ఉపనయనం యొక్క విశిష్టత గురించి ఉపులూరి లక్ష్మీనారాయణ గారిచే ఒక ప్రసంగం చాలా ముఖ్యమైనది. అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది. మీరందరూ కూడా ఇది విని ఉపనయనం యొక్క విశిష్టత తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చేతిలో కర్ర దండం మౌంటీకం కమండలం వస్తుంటే సభంతా దద్దరిల్లిపోయి ఆయన శోభాయమానంగా చూడటం మొదలుపెట్టారు. విడిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఆయన్ని చూస్తూ ఆ సభలో అంతా మహానుభావులంతా ఉన్నారు. ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మేధావులు, పండితులు అనేక మంది దానికి విచ్చేశారు. వాళ్ళు ఈయన చూసిన తర్వాత 5 సంవత్సరాల బాలుడు ఉపనయనం అయింది. ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే బలి చక్రవర్తిని మరి హతమార్చడానికి కోసం చెప్పి ఆయన వామనుడుగా వాళ్ళకి జన్మిస్తే వామనావతారంలో ఆయన రావడం జరిగిందనమాట. మరి ఉపనయనం అంటే ఉపనయనం గురువు దగ్గర చేరటం, నయనం దగ్గర చేరటం. మూడో కన్ను త్రినేత్రం, జ్ఞాననేత్రాన్ని మనం తెలుసుకోవటం. మనకి జ్ఞాననేత్రాన్ని ఇచ్చేవాడు తండ్రి, ఉపదేశం చేసేవాడు తండ్రి. ఆయన గురుత్వంలో ఇప్పటిదాకా ఉన్న తనీయ సంబంధం వదిలిపెట్టి 5 సంవత్సరాల తర్వాత విద్యాభ్యాసం చేసే పరిస్థితుల్లో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి ద్విజన్మ తర్వాత జన్మలో ఏ ప్రకారంగా నడుచుకోవాలి, విద్యాభ్యాసం ఎట్లా చేయాలి, గురుకులంలో ఎట్లా నడుచుకోవాలి, బ్రాహ్మణత్వంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, బ్రాహ్మణ ధర్మాలు ఏమిటి, అవన్నీ కూడా మనకి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందుకని ఒకసారి వామన చరిత్రని ఒక 10 నిమిషాలు మనం మననం చేసి నీ గురించి నేను రాసిన పద్యాలు ఒక 9 పద్యాలు ఉన్నాయి. వాటిని 10 పద్యాలు మనం చదువుకున్న తర్వాత ఉపనయనం అంటే షోడశ సంస్కారాలు. మనం పుట్టిన తర్వాత మరి జననం అప్పుడు చేస్తాం. దాని తర్వాత బారసాలు చేస్తాం. నామకరణం చేస్తాం. నామకరణం చేసిన తర్వాత అన్నప్రాసం చేస్తాం. అన్నప్రాసం చేసిన తర్వాత విద్యాభ్యాసం అంటే మన చెవులు కొడతాం అంటే కర్ణ పేరు. తర్వాత ఉపనయనం చేస్తాం. ఉపనయనం అనేది ఆ షోడశ కర్మలో చాలా మంచి కర్మ. తర్వాత శ్రీమంతం ఇవన్నీ తర్వాత అవన్నీ జరుగుతుంటాయి. వివాహం ఈ కార్యక్రమాలు చివరికి పోయేంత వరకు ఈ మానవుడు ఈ పుట్టిన జన్మలో షోడశ కర్మలు మాట్లాడు. ఆయన బలి చక్రవర్తి దగ్గరికి వచ్చినటువంటి మరి ఆ వామనుడు ఎట్లా ఉన్నాడు, వామనావతారంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, వామన చరిత్రని మనం ఎందుకని మనం గానం చేయాలి, వామన చరిత్రలో విశేషాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి మనం దీంట్లో మనం ఎవరు వేద్దాం. వామనుడు ఆయన ఎట్లా ఉన్నాడంటే సిరిసింపుగలదాన పరగు వయ్యారమ్ము తెనుదాల్చిన గొడుగు మెరయుచున్న అట్టి చిన్ని పొల్ల ధర విచిత్రము చేయ తాల్మి కలిగిన చిన్ని పొల్ల. అంతమంది బ్రహ్మాండంగా చిన్ని కొల్ల, చిన్ని పిల్లవాడు వస్తున్నాడు సభలో. అందరూ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. అసలు ఎందుకు వస్తున్నాడు? 5 సంవత్సరాల బాలుడు ఉపనయనం అయింది. బలి చక్రవర్తి ఆయన నర్మదా తీరంలో హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో పండితులు మహాశైలు అందరూ వచ్చి వాడు దానాలకి ధర్మాలకి అంతా వస్తున్నారు. ఆ చిన్నవాడు అంతా వచ్చాడు. వచ్చిన తర్వాత బలి చక్రవర్తి కూడా చాలా సంతోషించి, ఆయన నీకేం కావాలయ్యా, నీకేం కావాలి, మణుల, మాణిక్యాల, రత్నాల, గోవుల, లేకపోతే భూవసుద, లేకపోతే నీకు కావాల్సినటువంటి నీకు గ్రామాలు కావాలా, అగ్రహాలు కావాలి అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాయంటే ఆయన నాకు వాడితో పని ఏమిటయా, నాకు కావాల్సిందల్లా ఒక గొడుగు, ఒక కమండలం, ఒక చిన్ని కొల్లాయి గుట్ట, తర్వాత నాకు 2 రికాలు కొంత విభూతి, అంతకన్నా మౌన్యం కావు నా దగ్గరే ఉన్నాయి, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి, ఏమక్కర్లేదు అన్నాడు. ఆ మాటల చతురత, మాటల చాతుర్యం, వాక్చాతుర్యానికి సభలో వాళ్ళందరూ కూడా చాలా మరి బాగా విపరీతంగా అప్పుడు ఏమన్నాడు, వామనుడి రూప వర్ణన ఒడుగా ఎవరి వాడవెవ్వడము
సంవాస స్థలం వెయ్యది ఎయ్యడన్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ ముఖము యోగ్యం పయ్య నా కోరికల్ కడదేరన్ సుకృతం పయ్య సఖులం కళ్యాణమి కాలము. ఎటువంటి రూపమయ, ఎట్లా ఉన్నావు నువ్వు, నిన్ను చూసి నా జన్మ ధన్యం అయిపోయిందా అని చెప్పి అన్నాడు బలి చక్రవర్తి. మళ్ళీ ఇంకేమన్నా అంటే మరి ఇప్పుడు నీకు మరి ఎటువంటి కావాలి అని చెప్పి ఆయన కోరిక అడిగాడు. వాముడు దాండం అయితే ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఎమ్ము సొమ్ము మేర ఎల్ల కోర్కె తీర బ్రహ్మగూకటి ముట్టెద దానకు సుఖ సాంద్ర దానవేంద్ర. నాకేమక్కర్లేదయా, కమండలం మౌంజీకం నాకు కొడుకు, నేను బాధితుడు, నేను వేసినటువంటి అవన్నీ నా దగ్గర ఉన్నాయి, అక్కర్లేదు. నాకు ఒకటి రెండు మూడు అడుగులు దానం ఏమిటి, 3 అడుగులు దానం ఏమిటి, నీకు ఏది కావాలంటే తీసుకో. అగ్రహారాల, మణుల, మాణిక్యాల, గోవుల, లేకపోతే ఏమన్నా నీకు ఇంకేమన్నా కావాలా, లేకపోతే రాజ్యం కావాలా అన్నాడు. ఏం అక్కర్లా, ఒక 3 అడుగులు దానం ఏమన్నాడు. 3 అడుగులు దానం అంటే ఎంతసేపు ఎప్పుడు ఒప్పుకోట్లా. వామనుడు అవతారం చూసి, వామనుడు రూపు చూసి, వామనుడు ఛాయ చూసి, వామనుడు, ఎందుకంటే వామన అవతారాన్ని ప్రత్యేకంగా మనం ఉపనయనంలో వామనుని చరిత్రని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. వామనుడు ఉజ్జీవించినటువంటి ఒక ఒటువు ఏ ప్రకారంగా ఉండాలి, ఒటువు అంటే 2 జన్మలో మనం చేసిన కార్యక్రమం ఏంటి? 3 పూట్ల సంధ్యావందనం, పొద్దుపూట స్నానం, సంధ్య అనుష్ఠానం, గాయత్రి మత జపం, మడి దడి ఆచారం, పెద్దల పట్ల గౌరవం, వినయం, విద్యాభ్యాసం, ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా దాని ఏంటంటే చాలా చిన్నప్పుడు మనం ఎట చేసినా సరే మనం గుడుపోయిన తర్వాత విజన్మలో చాలా ఒక పరిపక్వంగా, ఒక పటిష్టంగా, ఒక నిష్ఠగా చేయాల్సిన కర్మలు అన్నమాట. అప్పుడు తర్వాత 3 అడుగులు దానం ఇస్తాడు. దానం ఇస్తే ఆయన ఏం చేశాడంటే 1 అడుగు భూమి మీద పెట్టాడు. 2వ అడుగు మొత్తం అంతా భూమండలం అంతా కలిసిపోయింది. భూమండలం అంతా, సూర్యమండలం, చంద్రమండలం, ఆకాశం అంతా కలిసిపోయింది. ఆ 2 అడుగులు పెట్టాడు, మొత్తం అంతా వ్యాపించాడు. 2 అడుగులు పెట్టాను, ఇంకా నాకు మరి ఆ 3వ పాదం ఎక్కడ పెట్టాలి అనేటువంటి అప్పుడు తంత్రం ఏమంటే ఇంతై వటుడింతై మరియుంతై అప్రహింబో నదిన్ అంతై అంతై నభోమండలం బల్తై కమండలవు నందునంతై దిగంతంబునై చుట్టునై జున్న ఎట్టియే జ్యోతిర్మండలం పంతై విశ్వరూపం ఉదల్చినట్టి త్రివిక్రముని భావించినే ప్రొస్యదన్. ఆయన అట్టయ్యంటే అంత వ్యాపించిపోతున్నాడు, పెరిగిపోతున్నాడు. భూమండలం అంతా వ్యాపించాడు, ఆకాశం అంతా వ్యాపించాడు, చంద్రమండలం ఎదిగాడు, సూర్యమండలం వెళ్ళిపోయాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా వ్యాపించిపోయాడు. ఆ వామనుడు 5 సంవత్సరాలు ఒడువు 1 అడుగు భూమండలం మీద పెట్టి 2వ పాదాన్ని మొత్తం ఆయనంతా పూర్తిగా ఆక్రమించాడు. ఇంకా 3వ పాదం పెట్టాలి అంటే 3 అడుగులు అడిగాడు కదా, 3వ పాదం పెట్టాలి. 3వ పాదం ఎక్కడ పెట్టాలి చెప్పగల? నా నెత్తి మీద పెట్టమన్నాడు బలి చక్రవర్తి. నెత్తి మీద బలి చక్రవర్తి కిందకి వెళ్ళిపోయాడు, భూలోకంలోకి వెళ్ళిపోయాడు. భూలోకం అంటే సువర్లోకం, పాతాళలోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళలోకం వెళ్ళిపోయేటువంటి ఆయన్ని బలి చక్రవర్తిని చిరంజీవిగా చేసి, ఆయనకి చావు లేకుండా చేసి, ఆయన సువర్లోకంలో, పాతాళలోకంలో ఇది ఆచంద్ర దాదాపు కూడా ఆయనకి ఏకచంద్రాపేక్షం ఆయన కథ చేశాడు. ఆయన సూర్యమండలానికి వెళ్తుంటే ముందు సూర్యుడు ఆయన గొడుగుగా ఉన్నాడు, గొడుగు పైకి వెళ్ళిపోతున్నాడు. గొడుగల్లా ఆయనకి చిన్నపోయిన టోపీ అయిపోయాడు. ఆ సూర్యుడు చివరికి ఆయన ఇదేం చేశాడు, ఆ పైన మనం పోగులు కొట్టుకుంటున్నాం, ఆ పోగు అయిపోయాడు. పోగుతో పైకి వెళ్ళిపోతున్నాడు. ఆయన కాలి కింద అంతే అయిపోయాడు, అంటే మట్టిలాగా అయిపోయాడు. ఆ ప్రకారంగా సూర్యుడు దాటి, చంద్రమండలం దాటి, సత్యమండలం దాటి, విష్ణులోకం అన్ని వెళ్ళిపోయాడు. 3వ అడుగుతో సాక్షాత్తు బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టి ఆయన తొక్కి పాతాళ లోకానికి ఆయన్ని పంపించి ఆ వామనుడు ఆయన 5 సంవత్సరాలు ఒడువుగా ఉండి కశ్యపుడు అదితి గర్భాన సాక్షాత్తు విష్ణుమూర్తే జన్మించి ఆ ప్రకారం చేసినటువంటి ఆ ఉపనయన సంస్కారం చూసావా? గురువు దగ్గర చేర్చడం ఉపనయనం. అంటే గురువు దగ్గర నయనం దగ్గర చేరాలి, చేరి మనం మంత్రోపదేశం చేసుకోవాలి, గురు ధర్మాన్ని పాటించాలి.
గురుత్వాన్ని మనం మన్నించాలి, గురుత్వాన్ని మనం గౌరవించాలి. ఆ ప్రకారంగా ద్విజన్మ, రెండో జన్మ బ్రాహ్మణ జన్మే చాలా ఉత్కృష్టమైంది. దాంట్లో ఈ ద్విజన్మ మరీ చాలా పవిత్రం పునీతమైంది. అందుకని మనం నిత్యకర్మ యోగడం మనకి 5 సంవత్సరాల ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు మనం చదువులు వాటిలో వీటిలో ఉన్నాం కావడం మూలంగా అవకాశం ఎప్పుడు చేసినా ఒడుగరిగే ఉపనయనమే, సంస్కారమే, దానికి ఉండేటువంటి ఆధిపత్యమే, దానికి ఉండేటువంటి ప్రత్యేకత. అందుకని మనం తర్వాత ఆయన ఎట్లా అయ్యాడంటే, ఈయన దానం ఇస్తుంటే ఆ శుక్రాచార్యుడు ఏమన్నా అంటే, నువ్వు దానం ఇవ్వద్దు, సాక్షాత్తు ఆయన పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపం విష్ణుమూర్తి. బలిచక్రవర్తి అన్నాడు, కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందిరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవందాలిరే భూమిపై పేరైరన్ గల్గదే భువిన్ అశ్వంపునన్ నిజంపుగన్ వీరదామోదిని దాటలే చవులే ఎవరే నిశ్చయంపుగా కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ సిరి మూట గట్టుకొని పోవందాలిరే. అరే ఆయన వద్దన్నాడు, కానీ ఇచ్చేశాడు దానం. ఇచ్చిన తర్వాత కమడలలో ఆ యొక్క తాళాపాత్రలో ఇచ్చి దానం ఇస్తుంటే శుక్రాచార్యుడు అడ్డం పడ్డాడు ఆ కమడంలో ఇచ్చే. వెంటనే వామనుడు ఆయన దర్భతో ఆ పైకి ఆ దర్భ పొడిచాడు. ఆ శుక్రాచార్యుడు కనుపోయింది. శుక్రాచార్యుడు ఎవరు? రాక్ష గురువు. ఆయన వద్దన్నాడు, ఏమొద్దన్నాడు, దానికి ఇస్తారు. ఎంతమంది రాజులు లేరు, రాజ్యాలు అవన్నీ ఉన్నాయా, చక్రవర్తులు ఉన్నారా, వాడి పేరుందా? మనం ధర్మం, సత్యం, దానం మనం తప్పకుండా చేయాలి. అదే మనకు పేరని చెప్పి చివరికి దానం చేసి బలి చక్రవర్తి ఆయన ఆ సప్త చిరంజీవుగా ఉండి నిరలేని గౌరవాన్ని పొంది సాక్షాత్ విష్ణుమూర్తి చేతుల్లో ఆయన మరి ఆ యొక్క మరణాన్ని సంభావించుడు చేసుకుని చివరికి బలి చక్రవర్తి పాతాళ లోకంలోకి వెళ్ళి పాతాళ లోకంలో ఆయన చిరంజీవిగా పరిపాలించాడు. అదే ఆ వామన చక్రవర్తి. ఆ వామనుడు ఆయన మహాచక్రవర్తి. వామనుడు 5 సంవత్సరాలు బాలుడుగా ఉండి సభకు వచ్చి ఒటు ఎట్టా ఉంటాలో చూపించి ఒటుత్వాన్ని పరిపక్వం చేసి ఒటు లక్షణాలు చూపించి ఆయన విష్ణుమూర్తిని పట్టు. అందుకని మనం ఆ విష్ణుమూర్తిని మనస్సులో పెట్టుకుని ఒటు ధర్మాన్ని తెలుసుకొని తర్వాత రేపు నీకు ఉపనయన సంస్కారం మూలంగా నీ గురించి నేను రాసినటువంటి పద్యాలు జాగ్రత్తగా విను. నేనేం రాశాను జాగ్రత్తగా విను. నీ గురించి అర్థమైందా? నువ్వు ఆ ప్రకారం నడుచుకోవాలి. విఘ్నేష్ ఆ ప్రకారం నేను రాశాను, చూసుకో. మొదటి పద్యం, రేపు మనకు టైం ఉండదు. వెంకటశాయిరాము శివ విఘ్నేశు షణ్ముఖ ప్రజ్ఞ విఘ్నతన్. వెంకటశాయిరాము శివ విఘ్నేశు షణ్ముఖ ప్రజ్ఞ విఘ్నతన్ పంకజనాభుదేవన ప్రవర్ధన మంది ద్విజన్మయందునన్ శంకర గౌరి పార్వతుల సాత్విక భక్తితో చిత్తమందు నిశంక సుదక్షతన్ వటువు సన్నుతమున్నతి ముందు ధన్యము. మరి శివపార్వతులు పరమేశ్వరులు ఆది దంపతులు వాళ్ళ కరుణాకటాక్షాలతో వెంకట సాయిరాం శివ సాయిరాం షణ్ముఖ విఘ్నేశు ఈ యొక్క ఒడుగు సందర్భంగా వాళ్ళ దీవెనతో చిరంజీవి చేబూరు వెంకట సాయిరామ శివ షణ్ముఖ విఘ్నేష్ ఉపనయన మహోత్సవ దివ్య శుభలగ్న సంచార గ్రహ బలముతో ఉత్తమ జన్మలో ధన్యత పొందుతూ గౌరీ పార్వతీ పరమేశ్వరులు భక్తియుక్తులతో శ్రీ మహావిష్ణువు దివి దీవెనలతో ప్రజ్ఞతో కూడిన దివికలతో భవిష్య జీవితం పొందగలడు. అది పార్వతీ పరమేశ్వరు దీవెనలతో ఉపనయనము సాయి శివయోగ్యపు విఘ్నేశు షణ్ముఖుడు తా సఫలిత జీవితంబు సమసంతత సంపరమంబరంబుగా అపరిమితంబు తండ్రి గురువాశ్రిత వెంకటమూర్తి మంత్ర శ్రీ జప ఉపదేశ శక్తి ఇచ్చారిత శీలమునందు మెండుగా. తండ్రి ఉపదేశం చేసేది తండ్రి. బ్రాహ్మణత్వంలో వాళ్ళు యజ్ఞాలు, యాగాలు, హోమాలు
మనకు కావాల్సిన సంకల్పాలు మంత్రతంత్రాలు చెప్పినా కానీ తండ్రి ఉపదేశం అంతే. తండ్రి సాక్షాత్ గురుత్వంలో తండ్రి తర్వాతే. అందుకని తండ్రి గురుమూర్తి యొక్క ఉపదేశంతో నీ జీవితం పవిత్రమై పునీతమై పావనమై చారితార్థమై అందరికీ తలలో నారకగా ఉండి చేబోలు వంశ ప్రతిష్టని ద్విగుణీకృతం చేసి ఈ జీవితం చరితార్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకుందనమాట. తర్వాత కళ్యాణి గురుమూర్తి పుత్ర వటు విఖ్యాతంబు విఘ్నేశుడై కళ్యాణంబు జీవితంబు శివశ్రీ కావేశ్వరీ దీవెనన్ బాల్యం వేణు బలంబునైవటు సద్వాత్సల్య గాయత్రి సౌశీల్యం పంతును విద్య బుద్ధియుత సుక్షేమంబు నిక్షేపము కళ్యాణి గురుమూర్తి పుత్రుడుగా వాళ్ళ పేరు నిలబెట్టి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దీవెనలతో వాళ్ళు బాల్యంలో నిన్ను పెంచి ఉపనయన సంస్కారం చేసి నీకు వ్యక్తిత్వం నీకు ప్రత్యేకత తీసుకొచ్చిన వాళ్ళకి కృతజ్ఞతాభావంతో నీ జీవితంలో ముందుకు వెళ్ళి మరి ఒక శీలం విద్య బుద్ధి వినయంతో ముందుకు వెళ్ళాలన్నమాట. అది చేబోలు వెంకట సత్య గురుమూర్తి శ్రీమతి కళ్యాణిల కనిష్ట పుత్రుడు చిరంజీవి వెంకట సాయి రామ శివ. అది నీ పేరు చాలా పెద్ద పేరు ఉందిరా, పలకాలంటే కష్టం. వెంకట సాయి రామ శివ షణ్ముఖ విఘ్నేష్ ఉపనయన మహోత్సవ సందర్భంగా బాల్యమే బలమై యజ్ఞోపవీతమై వేద్యమై ఒట్టు వామనుడై శ్రీ శివకామేశ్వరి కరుణా కటాక్ష వీక్షణములతో శ్రీ గాయత్రి మాత వాత్సల్యముతో విద్యాబుద్ధులు సౌశల్యము నిక్షేపముగా పొందగలడు. గద్యం నిక్షేపం ఏంటంటే బాబాయ్ గద్యం కూడా రాశారు. నిక్షేపం ఏంటంటే భూమిలో నిక్షేపం ఉంటుంది. ఆ నిక్షేపం అనేది మనం తీసుకురావాలి. ఎట్ట తీసుకురావాలి చూసినా మన బుద్ధితో, మన మనుగడతో, మన మానవత్వంతో, మన చేసే కర్మలతో, మనం నడిచే నడకతో, మన మనస్సుకు ఉన్నటువంటి నిర్మాల్యం దాంతో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. తర్వాత వటువే వామనుడయ్యో సాయి శివ సౌభాగ్యం విఘ్నేశుడై వామనమూర్తి అన్నమాట. వామనమూర్తి వటువే వామనుడయ్యో సాయి శివ సౌభాగ్యం విఘ్నేశుడై వటువున్ షణ్ముఖ సంఖ్యవందనము తావాత్సంగము పూటలన్ చెడులన్ షణ్ముఖ భక్తియుక్తులతో వైశాల్యంపు శీలంబునన్ తిదవును జీవితంపు సదా శ్రీదేవి కృపా గాయత్రి. గాయత్రి మాత అఖండ కరుణ కటాక్ష వీక్షణాలతో గాయత్రి మంత్రాన్ని వదలకుండా కుండల జపిస్తూ సంధ్యావందనాన్ని సాధ్యవంత వరకు 3 కోట్ల 2 కోట్ల వారిస్తూ బ్రాహ్మణత్వాన్ని తేజ తత్వాన్ని నిలబెట్టి మరి నీకు రేపు కొడుకు వాళ్ళ పెళ్లి కొడుకు చేశారు బ్రహ్మాండంగా. నాన్న దీన్ని మీ అన్నయ్యది వాడి విష్ణుది బందర్లు చేస్తే ఇది ప్రత్యేకంగా ఇక్కడ అంగరంగ వైభవంగా బెంగళూరు మహాపట్నంలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకుని మరి ఈ ఒడుగు యొక్క ఉపనయన యొక్క ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని గ్రహించి నువ్వు ఆ ప్రకారంగా పోవాలి. తర్వాత గర్భైంది కదా ఒటువు వామనుడై వెంకట సాయి రామ శివ షణ్ముఖ విఘ్నేష్ గాయత్రి మాత కృపా కటాక్ష వీక్షణులతో 3 కోట్ల సంధ్యావందనము చేయించు గాయత్రి మంత్రం స్మరించుచు భక్తియుక్తులతో వెలుగుచు విద్యుబుద్ధులతో సంపాదుచు వినే విధేయతలతో వెలసలుచు శ్రీ దేవి గాయత్రి మాత కరుణా కటాక్షములతో వర్ధలుగాక. ప్రణవము ఏంటంటే ప్రణవం గాయత్రి మంత్రం చెప్తారు. ఓం తత్సవితుర్వరేణ్యం ఏంటి ఇప్పుడు అన్నీ చూస్తున్నారులే. ఏంటంటే నువ్వు తండ్రి చెప్పాలి. ఇప్పుడు మైకుల్లో చూస్తున్నారు, బయట చూస్తున్నారు, సినిమాల్లో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. అవునవును. ఇప్పుడు లోడైతే తండ్రి ఉపదేశం చేయాలి. ఇప్పుడు ఏముంది అందరూ మొత్తం అంతా మగవాడు చేస్తున్నారు, ఆడవాడు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. అది కొంతమంది అందుకనే ప్రణవము స్తోత్ర గాయత్రి వర్ధిలజేసియు బ్రహ్మచారిని వినయము విద్య
నిత్య బుద్ధులు వివేక విశేష విశిష్టశీలము గుణమును కూర్చు రామ శివ కోమల విఘ్నేశు సమ్మనమున మంత్రరాజమును మాన్యము సల్పగా మూడు. ఎప్పుడైతే గాయత్రి మంత్ర జపాన్ని మొదలకుండా చేసావో నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి బ్రహ్మాండమైనటువంటి ఆ గాయత్రి మాత నీ వెంట అండగా ఉండి నీ జీవితం చాలా వర్ధిల్లి అనేక రకాలుగా విద్యాబుద్ధులతో అన్నితో చాలా ప్రథమంగా ఉండి నీ జీవితం సొంపారి విరాజిల్లి భాష అనమాట. అందుకని ఏం చెప్పామంటే ఇక్కడ ఒట్టువు చేబోలు వెంకట సాయిరాం శివషణ్ముఖ విఘ్నేష్ గాయత్రి మహామంత్రమును 3 పూటల శ్రద్ధగా ఆచరించినతో గాయత్రి మాత విద్య వినయము బుద్ధి బలము విశిష్టమైన శీల సంపద సమకూర్చును. ఒట్టుకు గాయత్రి మంత్రమే జీవన కవచము. మనం జీవించేటప్పుడు మన కవచం మనకి చేతుడు వాదుడు మనకి బలం. ఇప్పుడు ఆ కర్ణుడు ఉన్నాడు, ఆయనకి సూర్య భగవానుడు ఆయన కవచం ఇచ్చాడు శరీరానికి, అసలు ఎవరు తప్పలేరు. ఎప్పుడైతే కవచాన్ని దేవేంద్రుడు బ్రాహ్మణుగా ఉండి అపహరించాడో అప్పుడు అర్జునుడు చంపగలిగాడు, లేకపోతే కర్ణుడిని చంపే శక్తి అర్జునుడికి లేదు. ఆ కవచం నీ గాయత్రి మహామంత్రాన్ని జపిస్తే ఆ కవచం నీకు అంటి పెట్టుకుని నీ జీవితాన్ని పునీతం చేసి నాకేమిటంటే నువ్వు ఒకవేళ చేయబరిస్తాను నా మాట వింటున్నావు అందుకని నేను చాలా ముచ్చటగా నేను ఒకవేళ నువ్వు చేస్తావు చేయవు పక్కన పెట్టు, నేను చెప్పినట్టుగా నా ఎదురుగా ఉండి నా మాట వింటున్నావు, నువ్వు సంతోషం, అది చాలా విశేషం. నువ్వు ఆ ప్రకారంగా వర్తిల్లి అయిపోయింది. సతతము విప్రధర్మములు షణ్ముఖ విఘ్నేశు సాయిరాము విస్తృతముగా ఆచరించిన విశుద్ధ ప్రవృత్తి వివేకవర్ధనం అతులిత భక్తి భావ పరమాద్భుత శక్తి విచక్షణము స్వస్థతులను మాత గాయత్రి సమ్మతి కూర్చు గణేశు నిత్యమా. ఎప్పుడైతే గాయత్రి మహామంత్రాన్ని శ్రద్ధతో నిస్తూ నువ్వు ఆలపిస్తావో ఆచరిస్తావో తెలియకుండానే నీకు కొంత కొత్త శక్తి కొంత బలం నీకు నైతికంగా మనోబలం దైవబలం ఆత్మబలం నీకు వస్తుందన్నమాట. అందుకనే చిరంజీవి చేబోలు వెంకట సాయి రామ్ శివ షణ్ముఖ విఘ్నేశు నిత్య విప్రధర్మములు ఆచరించిన ఉపనయన సంస్కారం సార్థకమై గాయత్రి మాత అనునిత్యము వెన్నంటి పరమాద్భుత జీవిత చారితార్థములను అందించి విచక్షణతో కూడిన సౌశీల్య జీవితములు ప్రసాదించును. గురు గురుమూర్తి గురుగను కోరి కలిగండి ఇప్పుడు నేను నీ గురించి చూడు, నీ గురించి మంచి పద్యం చూడు, మంచి పద్యం ఏంటంటే చూడు, కామాక్షి విశాలాక్షి మీనాక్షి ఈ తండ్రి ప్రేమ భక్తి అంటే 3 అక్షరం కుమారుడికి విశాలక్ష్మి మీనాక్షి కామాక్షిగా ఏమిటంటే ఆ ఒడుగు తర్వాత ఆ ప్రకారంగా గురువు తండ్రి